లైఫ్‌లో రోజుకో కొత్త టెన్షన్, పూటకో కొత్త ప్రాబ్లమ్. వీటన్నిటి మధ్య మనల్ని ఎక్కువగా కన్‌ఫ్యూజ్ చేసేది మన చుట్టూన్న మనుషులే కదా! చూడడానికి చాలా సైలెంట్‌గా ఉంటాడు. కానీ వాడి బుర్రలో 100 స్కెచ్‌లుంటాయి. మన ముందేమో ఆకాశానికి ఎత్తేలా పొడేస్తాడు. మనం కొంచెం అటు తిరగగానే కత్తి పీట పెట్టి కోసేస్తాడు. ముసుగు వేసుకున్న మంచివాళ్ళు మామ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అందరి లైఫ్‌కి కనెక్ట్ అయ్యేది. అసలు ఈ సొసైటీలో మంచివాళ్ళంటే ఎవరు? అలా అని చెడ్డవాళ్ళని ఎవరిని అంటారు? వీళ్ళని ఎలా కనిపెట్టాలి అనే దాని గురించి పక్క ప్రాక్టికల్గా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. బ్రో, మన పెద్దలు ఒక మాట చెప్పారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈ సామెత కొంచెం అప్డేట్ అయింది భయ్య. మనం ఎంత మంచిగా ఉంటే జనాలు మనల్ని అంత బకరగలం చేసేస్తారని ఫిక్స్ అయిపోయారు. ఇంకా అసలు మంచివాడు అంటే ఎవరు? ఎవరైతే ఎదుటివాడి కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళే మంచివాళ్ళు బ్రో. కానీ ఈ సొసైటీలో ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఒకడు నిజాయితీగా ఉంటే వాడిని వెర్రి బాగులేడు అంటారు. అదే ఒకడు జిత్తులు మారి నక్కలాగా ఎదుటివాడిని మోసం చేసి పైకి వస్తే మాత్రం వాడు భలే తెలివైనడు రా, స్మార్ట్గా ఆడుతున్నాడని సర్టిఫికేట్ ఇచ్చేస్తారే. ఏంటో ఈ లాజిక్ నాకైతే ఇప్పటికీ అర్థం కాదు భయ్యా. ఇక్కడ ఇంకో సామెత గుర్తొస్తుంది భయ్యా నాకు. తాజ్ ఫామ్ కైనా పాలు పోసి పెంచవచ్చు, కానీ పగపట్టిన వాడిని, మోసం చేసిన వాడిని అప్పటికీ మర్చిపోలేము. చెడ్డవాళ్ళకి ఎప్పుడు ఒకటే టార్గెట్, వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా వాడేసుకుంటారు. కానీ మంచివాడు అలా కాదే, తన పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. మనం డైలీ లైఫ్లో చాలామందిని కలుస్తుంటాం. ఆఫీసులో అయినా, కాలేజీలో అయినా, లేదా మన ఫ్రెండ్స్ సర్కిల్ అయినా. కొంతమంది కేటగిరీలు ఉంటారు, వాళ్ళ గురించి చెప్తా కరెక్ట్గా వినండి. కేటగిరీ 1 అవసరానికి ఒక వేషం వేసేవాళ్ళు. వీళ్ళకి మనతో పని ఉన్నప్పుడు మనకంటే బెస్ట్ ఫ్రెండ్ ఇంకోరు ఎవరు ఉండరు. మామ నీళ్ళంటోడు లేడు, నువ్వు తోపు తురుమని ఆకాశానికి ఎత్తేస్తారు. వన్స్ వాళ్ళ పని అయిపోగానే నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నట్టు ఫేస్ టర్నింగ్ ఇచ్చేసుకుంటారే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇలాంటి వాళ్ళకి నా ఆధారం ఒకటే పంచ్. అవసరానికి వాడుకునేవాడు ఆకారం లేని రాక్షసుడితో సమానం. కేటగిరీ 2 స్వీట్ పాయిజన్ బ్యాచ్. వీళ్ళు బయటికి చాలా స్వీట్గా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం కుళ్ళు జల్సీ ఫుల్గా ఉంటాయి. మనం ఏదైనా మంచి పని చేసినా, సక్సెస్ అయినా వీళ్ళకి అస్సలు నచ్చదు భయ్య. ఎలాగైనా సరే మనల్ని కిందకి లాగాలి అని ట్రై చేస్తారు. వీళ్ళని చూస్తే నాకైతే జాలేస్తుంది మామ. ఎందుకంటే ఎదుటివాడి సక్సెస్ చూసి ఏడ్చేవాడు లైఫ్లో ఎప్పటికీ పైకి రాలేడు. అండ్ కేటగిరీ 3 సైలెంట్ సపోర్టర్స్. వీళ్ళు మనతో పెద్దగా మాట్లాడకపోవచ్చు, లేదా రోజు ఫోన్ చేసి కలవకపోవచ్చు, కానీ మనకు ప్రాబ్లం వచ్చింది అని తెలిస్తే చాలు అడగకుండానే వచ్చి నిలబడతారు. వాళ్ళే కదా మామ నిజమైన మంచి వాళ్ళు. అయితే చాలామంది అడుగుతుంటారు, మనం మంచిగా ఉండడం వల్లే కదా మోసపోతున్నాం, మరి మనం కూడా వాళ్ళలాగే మారిపోతే పోలా అని. అక్కడే ఉంది అసలు ఇంట్రెస్ట్. ఒకడు తప్పు చేశాడని మనం కూడా తప్పు చేసేస్తే వాడికి మనకి తేడా ఉంటుంది చెప్పండి. కంట్లో నలకపడింది కదా అని మనం కన్ను పీకేసుకోలేం కదా. అలాగే ఒకరిద్దరు చెడ్డవాళ్ళు తగిలారు కదా అని మనలోని మంచితనాన్ని చంపేసుకోకూడదు. మంచితనం అనేది వీక్నెస్ కాదు మామ, అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ వల్ల ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని గోతులు తవ్వినా నిజాయితీగా ఉండేవాడికి ఏదో ఒకరోజు టైం వస్తుంది భయ్య. వాడు కనిపిస్తే చాలు లెక్కలు మారిపోతాయి అన్నట్టు దేవుడు ఖచ్చితంగా వాడికి రిటర్న్ గిఫ్ట్ అనేది కంపల్సరీగా ఇస్తాడు. ఏం చెప్పావురా? అది మ్యాటర్ అమ్మా. ఈ ప్రపంచంలో 100% మంచివాళ్ళు, 100% చెడ్డవాళ్ళని ఎవరు ఉండరు. మనతో వాళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు మనకి ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి, అలా అని ఎవరిని అనుమానించకండి. కళ్ళు చెవులు పెద్ద చేసి ఉంచితే అసలు రంగు ఏంటో వాటంతా అదే బయటపడుతుంది. మరి మీ లైఫ్లో ఎలాంటి చెడ్డవాళ్ళు ఎవరైనా తగిలారా? మీరు ఎప్పుడైనా మీ మంచితనం వల్ల మోసపోయారా? కింద కామెంట్స్లో చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి క్లాస్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక గట్టిగా లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.